ఈ కార్యక్రమము యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు యొక్క సహకారులు మరియు ప్రార్థనా భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల ద్వారా సాధ్యమైనది. హోసన్నా పరిచారికులు నడిపించే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, సువార్త ప్రార్థన బ్రదర్ మోహన్ సి లాజరస్ గారు జనవరి నెల 20వ తారీఖు మంగళవారం రాత్రి 9 గంటల నుండి ప్రారంభం. స్థలం హోసన్నా మందిర్, గోరంట్ల, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. దేవుని జనులారా, దేవుని పరిచారికులారా, దేశం యొక్క పునరుజ్జీవనం కొరకు మెలకువగా ఉండి ప్రార్థించడానికి రండి. యేసుక్రీస్తు మీకు అద్భుతాలను చేస్తారు. అందరూ ఆడుకుంటారు, కానీ నేను మాత్రం ఆడుకోలేను. నా తమ్ముడు కూడా వచ్చి నన్ను అడుగుతాడు, నువ్వు ఎప్పుడొచ్చి ఆడుకోవాలి, పక్క రూమ్కి వెళ్ళి ఒక వస్తువు తీయాలన్నా కూడా అవదు. నేను కాలు కింద పెట్టలేను, కాలు ఎత్తలేను, కాల్ని ఫోల్డ్ చేయలేను. నేను అలాంటివేమీ చేయలేను. ఆయన్ని వెతికి మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ట్రావెల్ చెయ్యాలి, ప్రయాణం చెయ్యాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, ఏమీ చెయ్యనక్కర్లేదు. మీ ఇంట్లో ఉండి యేసు నాకు అద్భుతము చెయ్యండి, యేసు విడుదల ఇవ్వండి, యేసు నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నానని చెప్పి చూడండి. ఈరోజు అద్భుతము జరుగును. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా ప్రియమైన ఆశీస్సులు. నా వల్ల సొంతంగా ఏ పని చేయలేకపోతున్నాను. మిగతా వాళ్ల తోడు లేకుండా నేను ఏ పని కూడా చేయలేకపోతున్నా. మంచం మీదే ఉండాల్సొస్తుంది. నేను మిగతా వాళ్ళకి కష్టంగా, భారంగా మారిపోతానేమోని అనే భయం నా మనసులో ఉంది. ఈ విధంగా మీరు తప్పిస్తూ ఉన్నారా? అస్సలు బాధపడకండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకతో నడవలేని అనేక మందికి స్వస్థతనిచ్చారు. వ్యాధితో నడవలేకపోయిన వాళ్లకు కూడా అద్భుతమైన విడుదలని, సుఖాన్ని ఇచ్చారు. నడవనే లేరు అలా చెప్పిన చాలా మంది యేసుక్రీస్తు నామంతో నడిచారు. ఇలాంటి ఒక అద్భుతాన్ని పొందిన ఒక అమ్మాయి సాక్షిని మనం చూడబోతున్నాం. చెన్నైకి చెందిన అమ్మాయి జెసికా తన పొందిన అద్భుతాన్ని మనతో పాటు షేర్ చేసుకోబోతుంది. దాని తర్వాత సహోదరుడు మోహన్ సి లాజరస్ గారు మీ అద్భుతమైన సుఖం కోసం ప్రార్థన చేయబోతున్నారు. విశ్వాసంతో కార్యక్రమాన్ని చూడండి, అద్భుతాల్ని పొందండి. నా పేరు డాఫ్నీ జెసికా. నేను 7th చదువుతున్నాను. మా నాన్న MITలో టెక్నీషియన్ స్టాఫ్ గా పనిచేస్తున్నారు. మా అమ్మ స్కూల్లో టీచర్ గా ఉంది. నాకొక తమ్ముడున్నాడు. మేము చెన్నైలో ఫ్యామిలీగా ఉంటున్నాం. నాకు సెప్టెంబర్ 14 రోజున 2020 ఇయర్లో కాలు నొప్పి వచ్చింది. మేము ఎప్పట్లాగే ఈసారి కూడా నొప్పిగా ఉందని అనుకుని వాల్ని స్ప్రే కొడుతూ ఉన్నాము. కానీ ఆ నొప్పి సరవడానికి చాలా రోజులు పట్టాయి. పోను ఆ నొప్పి బాగా ఎక్కువైపోయింది. నేను లేచి నడవలేకపోయాను. కాలు కింద పెడితే కూడా నొప్పిగా ఉంటుంది. లేచి ఒక్క అడుగు కూడా నేను నడవలేకపోయాను. బాత్రూంకి వెళ్ళాలంటే ఎత్తుకు వెళ్ళాలి, లేకపోతే పొద్దున్న లేస్తే బ్రష్ చేయడానికి కూడా ఎవరినైనా పిలవాలి. నాకు బుక్స్ తీసి ఇవ్వడానికి కూడా ఎవరైనా ఉండాలి. అందరూ కలిసి నాకు హెల్ప్ చేస్తారు. నేను అసలు లేవలేకపోయాను. ఎప్పుడూ బెడ్లోనే ఉంటాను. నాకు తర్వాత నయం కాలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎత్తుకు వెళ్తారు. అందరూ ఆడుకుంటారు, కానీ నేను మాత్రం ఆడుకోలేను. నా తమ్ముడు కూడా వచ్చి నన్ను అడుగుతాడు, నువ్వు ఎప్పుడొచ్చి ఆడుకుంటావని. కానీ ఆడుకోలేను, చాలా కష్టంగా ఉంటుంది. నేను కాలు కింద పెట్టలేను, కాలు ఎత్తలేను, కాల్ని ఫోల్డ్ చేయలేను. నేను అలాంటివేమీ చేయలేను. నేను యేసుప్రభుని అడుగుతాను, ఎందుకు యేసుప్రభు, నేను అన్ని చేస్తున్నాను కదా, ప్రేయర్ కూడా చేస్తున్నాను, కానీ కష్టం ఎందుకు అని అడుగుతూ ఉంటాను. నేనంటే ఇష్టం లేదని కూడా అడిగాను. 15th రోజున మేము చూస్తూ ఉన్నాం. నేను కూర్చుని చూస్తూ ఉన్నాను. ప్రార్థిద్దాం రండి షోని. నేను ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను, మెసేజెస్ కూడా వింటూ ఉంటాను. ఆ రోజు కూడా విశ్వాసంతో నేను అన్ని సాక్షులు చూసి నేను కూడా ఒకరోజు ఇలా సాక్ష్యం చెప్పాలి అని కోరుకుని యేసు ప్రభు దగ్గర అడిగాను.
యేసు ప్రభు, నేను మీకోసం సాక్ష్యం చెప్తాను, నాకు ఎలాగైనా సుఖం ఇవ్వండి యేసు ప్రభు అని నేను అడుగుతూ ఉన్నప్పుడు ప్రేయర్ చేస్తూ ఉన్న మోహన్ అంకుల్ చెప్పారు, అందరూ ప్రే చేయండి, సుఖాన్ని నాశనం చేసే ఆత్మ వెళ్ళాలి అని చెప్పారు. చేతబడుల శక్తులు నాశనమవుతున్నందుకు స్తోత్రములు, సాతాను క్రియలు నాశనమయ్యి కుటుంబాలు విడుదలవుతున్నందుకు స్తోత్రములు, మేళ్లు జరుగుట ప్రారంభించినందుకు స్తోత్రములు, అడ్డులు తొలగుతున్నందుకు స్తోత్రములు, ప్రతి కుటుంబములోనూ మీరు అద్భుతం చేయడం ప్రారంభించినందుకు స్తోత్రములు. నేను కూడా నా నడుములో చేయి పెట్టుకుని ప్రేయర్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఎవరో ఒకరు నా నడుముని తాకినట్టు అనిపించింది. ఇంకా నా ముందు ఒక మంచు ఉన్నట్టు కూడా అనిపించింది. ఆ తర్వాత చల్లగా అనిపించింది. అప్పుడే ఆ ప్రేయర్ పూర్తయింది. అది అవగానే నాకు అనిపించింది, నువ్వు లేచి పరిగెత్తు, నీ వల్ల నడవడానికి అవుతుందని అనిపించింది. అలాగే నేను అనిపించినట్టు వెళ్ళి నడిచాను. ఆ ఇల్లంతా నడిచాను. తర్వాత చార్ మీద ఎక్కి గెంతాను. నేను అన్ని పనులు చేయగలిగాను. యేసు ప్రభు నాకు సుఖం ఇచ్చారు. నాకిప్పుడు నొప్పి లేదు. నేను అన్ని పనులు చేయగలుగుతున్నాను అని నేను యేసు ప్రభుకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాను. 2 నెలలుగా నడవలేకపోయిన నన్ను యేసు ప్రభు అద్భుతంగా నడిపించారు. దానికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను అన్ని పనులు చేయగలుగుతున్నాను. నేను ఆడుకోగలను, నేను ఇప్పుడు పరిగెత్తగలను, నేను ఇప్పుడు నడుస్తున్నాను, నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అన్ని చేయగలుగుతున్నాను. యేసు ప్రభుకి నా ధన్యవాదాలు. ఇప్పుడు నేను మోకాళ్ళ మీద కూడా ప్రేయర్ చేస్తున్నాను. కాబట్టి యేసు ప్రభుకి నా ధన్యవాదాలు. 2 నెలలుగా మంచం మీద ఉన్న నన్ను ఒకే రోజు ప్రేయర్ లో లేపి నడిపించిన యేసు ప్రభుకి నా ధన్యవాదాలు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన ఆశీస్సులు. ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతము కావలసి ఉంది. ఏదో ఒక కార్యంలో మీరు బాధపడుతున్నారు. అందులో నుంచి ఒక విడుదల కావాలి, ఆరోగ్యం కావాలి, ఒక మార్పు కావాలంటే ఒక అద్భుతము కావాలి. అద్భుతం అంటే ఏంటి? ప్రకృతిని మించిన కార్యము. ఇలా జరుగుతుందా? అలా అనుకుంటాం చూశారా? అదే అద్భుతము అనేది. అద్భుతము సాధారణంగా జరగదు కూడా. యేసుక్రీస్తు అద్భుతమైనవారు. ఆయన ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. నా కుమారా, నా కుమార్తె, నీకొక అద్భుతము కావాలని నాకు తెలుసు, అందువల్లే నీతో మాట్లాడుతున్నాను అని ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్నారు. కానీ మీరు దేవుని వద్ద మీకు ఏం అద్భుతం కావాలని వచ్చినప్పుడు ఆయన అద్భుతము చేస్తారు. చూడండి, కుమార్తె జెస్సికా తన జీవితంలో జరిగిన అద్భుతము చెప్పింది, మీరు విన్నారు కదా. అది ఆమె అనుభవము. ఆమె జీవితంలో చూశారా, నడవలేకుండా 2 నెలలుగా పడక మీదే నడుము భాగంలో ఎముక తప్పుకుంది అంటున్నారు. లక్షల్లో ఒకరికే ఇలా ఉంటుంది. డాక్టర్స్ చెప్పేశారు. ఇక మీద ఈ పిల్ల నడుస్తుందా, నడవదా? పేరెంట్స్కి ఎంత పెద్ద బాధ, ఆ వేదన. ఆ పరిస్థితిలోనే యేసు అద్భుతము చేశారు. చూడండి, ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. చేసినా ఎలా ఉంటుందో తెలీదు. నడుము ఎముక అంటున్నారు. అలాగే ఆమె కష్టపడింది. అప్పుడు చూశారా, ఆ తల్లిదండ్రులకి ఎంత కష్టంగా ఉండి ఉంటుంది కదా. తన కూతురు బాగా పరిగెత్తి ఆడుకునే బిడ్డని ఈరోజు ఎత్తుకుని తిరగడము. ఆమె మనసులో ఎంత పెద్ద భారము వచ్చింది. ఈ వయసులో నేను నడవలేకపోయాను, ఇక జీవితాంతం నాకు ఈ పడకేనా? మరి దేవుడెందుకు నన్ను సృష్టించారు? ఆ చిన్న మనసులో ఎన్నో ప్రశ్నలు. అందరూ ఆడుకుంటున్నారు, నేను ఆడుకోవట్లేదే. అటువంటి పెద్ద సమస్య. మీరు కూడా అటువంటి మనోవేదనలో, బాధలో ఏం చెయ్యాలో తెలియక కలత చెంది ఉండవచ్చు. కానీ ఈ పరిస్థితిలో ఆమె యేసుని వెదుకు ఒక అవకాశాన్ని దేవుడు ఏర్పరిచారు. అక్కడే అద్భుతము జరిగింది. మీరు కళ్ళారా చూశారు కదా. అదే జరిగింది. లేఖన పుస్తకంలో మార్కు 5వ అధ్యాయము మీరు చదివేటప్పుడు 22వ వచనంలో ఒక తండ్రి యేసు వద్దకి వస్తున్నారు. ఎబీరు అనే ఒక తండ్రి, బాగా భక్తిగలవాడు, ప్రార్థనా మందిరం పెద్ద, ఒక పరిచర్యలో బాధ్యతగా ఉండి ఆలయ కార్యాలను చూసుకునే ఒక సహోదరుడు. ఆయనకి ఒకే కూతురు, 12 ఏళ్లు, పడకలోనే ఉంది. మరణ పడక, నడవలేదు. మరణ పడక,
ఎంతో వైద్యము చూసి ఉంటారుగా, ఒకే కూతురు కాబట్టి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు. ఎంత వైద్యము ఆ రోజుల్లో చేయించి ఉంటారు. అందరూ వదిలేశారు. ఇంక పిల్ల బ్రతకడం కష్టము అన్న పరిస్థితిలో యేసు గురించి ఎవరో చెప్పారు. యేసు అని ఒకరు మన ప్రపంచానికి వచ్చారు. మన ప్రదేశంలో తిరుగుతూ జనానికి మేలు చేస్తున్నారు, అద్భుతము చేస్తున్నారు. అలా ఒక వార్త విన్నప్పుడు ఎబీరులో ఒక విశ్వాసము, నమ్మకం పోయిన ఒక పరిస్థితిలో ఇకపై నా కూతురు బ్రతుకుతుందా బ్రతకదా అన్న బాధ ఉన్న పరిస్థితిలో ఒక శుభవార్త చెప్పబడింది. యేసు ఒక రక్షకుడు, ఇప్పుడు మన దేశంలో తిరుగుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళండి, అన్ని వ్యాధులు గుణమవుతున్నాయి అన్న శుభవార్త. ఆయనలో కొత్త నమ్మకము చిగురించింది. ఆ యేసుని వెదికి వెళ్లారు. యేసు పాదాలపైన పడి కన్నీళ్లతో చెబుతున్నాడు, నా కూతురు మరణ అవస్థ పడుతుంది. మీరు వచ్చి ముట్టుకుంటే చాలు, మీరు వచ్చి చెయ్యి పెట్టండి, నా కూతురు గుణమవుద్ది. ఆ విధంగా విశ్వాసముతో ఆయన చెబుతున్నారు. ఆ విధంగా యేసు ఆ ఇంటికి వెళ్లారు. 12 ఏళ్ల చిన్నపిల్ల. వెళ్లేలోపు ఘోరము జరిగిపోయింది, ఆమె చనిపోయినది. అప్పుడు వైద్యులు చెప్పిన విధంగానే జరిగింది. ఇక బ్రతకడం కష్టము అన్నారుగా, చనిపోయినది. ఇప్పుడు ఎంతో ఇబ్బంది గల కార్యము. ఇక ఏమి జరుగును? అంతా ముగిసిపోయింది. ఇక యేసు వచ్చి ఏం చెయ్యాలి? జీవంతో ఉంటే గుణపరచవచ్చు, మరణించిందే, ఇక ఏం చెయ్యగలము అనే ఒక పరిస్థితి. అప్పుడే యేసు చెబుతున్నారు, భయపడకు, విశ్వాసం గల వాడిగా ఉండు. ఎబీరు భయపడకు, పరిస్థితిని చూసి విశ్వాసం గలవాడిగా ఉండు, అప్పుడు నీ కుమార్తె బ్రతుకునని యేసు చెప్పారు. ఆయన విశ్వసించాడు. పరిస్థితి వ్యతిరేకంగా ఉంది, కూతురు చనిపోయింది, దుఃఖమైన సమయము, అందరూ ఏడుస్తున్నారు. ఇప్పుడు ఆమె బ్రతుకుతుందని ఎలా నమ్మడము? యేసు చెబుతున్నారు, నువ్వు విశ్వసించు, భయపడకు. యేసు చెప్పిన మాటను విశ్వసించి యేసుని తీసుకువెళుతున్నారు. యేసు ఆ చిన్నపిల్ల పక్కకి వచ్చి, చిన్నపిల్ల లెగు, ఒక మాట చెప్పారు. అంతే, అద్భుతమైన ఆరోగ్యము. తన కూతురు లేచి నడిచి, ఎంత గొప్ప సంతోషమో కదా! మరణ పిడికిలి నుండి దేవుడు విడుదల ఇచ్చారు. యేసు ఈ రోజుకి అదే విధమైన అద్భుతము చేస్తున్నారు. అందుకే ఆ కుమార్తె సాక్ష్యము మీరు చూశారుగా, ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడి శక్తి తాకుతుంది. యేసుని పిలిచినప్పుడే శక్తి దిగింది, వెంటనే లేచి నడవడము ప్రారంభించింది. ఎక్కడ జరిగిందండి? ఏ చర్చిలో జరిగిందండి? ఏ మీటింగ్లో జరిగింది? ఏ ఊరిలో జరిగింది? మనం అక్కడికి వెళ్ళి అద్భుతము పొందుదామే. ఏ ప్రదేశము యేసుకి ముఖ్యం కాదు, ఏ స్థలము ముఖ్యం కాదు, ఏ ఆలయము ముఖ్యం కాదు. మీ ఇల్లు, మీరు ఉన్న స్థలము, అక్కడికి యేసు వచ్చి అద్భుతము చేస్తారు. ఆయన్ని వెతికి మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ట్రావెల్ చెయ్యాలి, ప్రయాణం చెయ్యాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, ఏమీ చెయ్యనక్కర్లేదు. మీ ఇంట్లో ఉండి యేసు నాకు అద్భుతము చెయ్యండి, యేసు విడుదల ఇవ్వండి, యేసు నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నానని చెప్పి చూడండి, ఈరోజు అద్భుతము జరుగును. ఈ అమ్మాయి ఎక్కడికి రాలేదే, నాలుమావడికి రాలేదు. ఏ గుడికో చర్చికో ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి, ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్న చోట కుటుంబం మొత్తము ప్రార్థించారు. అక్కడ యేసు ప్రసన్నమయ్యారు. మీ ఇంట్లో ఎప్పుడు మీరు మోకాలు వేసి ప్రార్థిస్తారో అక్కడ యేసు ప్రసన్నమవుతున్నారు. అయితే మీతోనే ఆయన ఉన్నారు, మీ పక్కనే ఆయన ఉన్నారు. ఆయన్ని వెదికి మీరు ఎక్కడికి వెళ్ళనవసరము లేదు. ఇప్పుడు మీ ఇంట్లో మీ పక్కన నిలబడి ఉన్నారు. మీరు పిలిచి చూడండి, అద్భుతము చేసేస్తారు. యేసు నన్ను తాకండి, యేసు నాకు అద్భుతము చేయండి, యేసు నాకు విడుదల ఇవ్వండి, యేసు మీ శక్తిని విశ్వసిస్తున్నాను, మీరు మరణించి జీవంతో లేచారు, నా కోసం మీరు జీవిస్తున్నారు చెప్పి చూడండి, వెంటనే అద్భుతము జరుగును. ఈరోజు ఇప్పుడు మీరు ఉన్న స్థలములో నడవలేకుండా ఉన్నారా? చూడలేక ఉన్నారా? వినబడక ఉన్నారా? మీ కిడ్నీ పనిచేయక ఉపయోగపడకుండా ఉందా? గర్భసంచి, హృదయము, లివర్, ఎందులో సమస్య మీకు? ఇక అంతే అని డాక్టర్స్ చెప్పేశారా? భయపడకండి. యేసు చెబుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని చూసి, నేను నిన్ను గుణపరుస్తాను అని. ఆయన గుణపరచగలరు.
ఇప్పుడు విశ్వాసంతో ప్రార్థించబోతున్నాం. మీరు విశ్వసిస్తున్నారా? ఆ కుమార్తె, ఆ చిన్నపిల్ల విశ్వసించింది. వెంటనే దేవుని శక్తి తాకుట తెలుసుకుంది. లేచి నడిచింది, గెంతులేసింది. దేవుని శక్తి, అదే శక్తి ఇప్పుడు మిమ్మల్ని తాకబోతోంది. మీ ఇంట్లో మీరు ఉన్న స్థలములో దేవుడు తాకబోతున్నారు. ఆరోగ్యము కలుగుతుంది, విడుదల కలుగుతుంది. పొందాలనుకుంటున్నారా? అలాగే ప్రార్థించబోతున్నాము. వ్యాధి ఉన్న చోట చేయి పెట్టండి. వ్యాధి ఉన్న చోట కుడి చెయ్యి పెట్టుకోండి. యేసుక్రీస్తు నామము ద్వారా గుణమవ్వాలని మీ నోటితో చెప్పండి. యేసుక్రీస్తు నామమున గుణమవ్వాలి. యేసుక్రీస్తు నామమున విడుదల ఏర్పడాలి. యేసుక్రీస్తు నామమున ఈ సమయంలో ఒక అద్భుతము జరగాలి. ఇప్పుడే దుఃఖము సంతోషంగా మారాలి. ఇప్పుడు దేవుని శక్తి తాకుతుంది. ప్రార్థించను తాకుతుంది. తండ్రి, మీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు. యేసుక్రీస్తు నామమున మీ గుణపరచు శక్తి వీరి కాళ్ళల్లోకి దిగాలి, వారి చేతుల్లోకి దిగాలి, నడుం భాగము ఎముకల్లోకి దిగాలి, కిడ్నీలోకి శక్తి దిగాలి. దేవుడా, ఇప్పుడే ఆమె గర్భసంచిలో శక్తి దిగాలి. ఎక్కడెక్కడ బాధలు ఉన్నాయో అక్కడంతా మీ గుణపరచు శక్తి దిగాలి. యేసుక్రీస్తు నామమున ఆరోగ్యము ఏర్పడునుగాక. నడవలేని వారు యేసు నామమున లేచి నడిచెదరుగాక. పక్షవాతం వ్యాధి మాయమవ్వాలి. పక్షవాయువు వ్యాధి తొలగాలి. తల నుండి కాలి వరకు గుణపరచు శక్తి దిగాలి. ఒక అద్భుత సుఖము ఏర్పడునుగాక. కట్లు త్రెంచబడునుగాక. విడుదల ఏర్పడునుగాక. ప్రతి ఒక్కరిని సంతోషపరచు విధముగా ఈరోజే ఆ వ్యాధులను తీసి పారేయండి. వ్యాధిని నీ నుండి తీసేస్తాను అన్న మాట ప్రకారము తీసి పారేయుదురుగాక. సంపూర్ణ సుఖము, విడుదల యేసుక్రీస్తు నామమున పిల్లలకి ఏర్పడాలి. దేవుడు ప్రార్థన విన్నారు, అద్భుతము చేశారు. స్తోత్రములు, మీకు కృతజ్ఞతలు. ఈ నిమిషం నుండి అద్భుత మార్పు చూడాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వార్లారా, దేవుడు ప్రార్థన విన్నారు, అద్భుతము చేశారు. మీరు విడుదల పొందారు. లేచి నడవండి. ఇంతకు ముందు చెయ్యలేనిది చేసి చూడండి. మీ కనులను తెరిచి శోధించి చూడండి. అద్భుత సుఖము. యేసు మిమ్మల్ని తాకి విడుదల ఇచ్చారు. చిన్న చిన్న మార్పుల కోసము దేవుణ్ణి స్తోత్రించండి. దేవుడికి సాక్షిగా ఉండండి. మీరు రోజూ లేఖనం చదివి శ్రద్ధగా ప్రార్థించాలి. దేవునితో ఉన్న ఐక్యతను వదిలివేయకండి. యెహోవా హస్తము మీతో ఉండి మోసి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. యేసు విడిపిస్తున్నారు పత్రిక పరిచర్య. యేసు విడిపిస్తున్నారు పత్రిక ద్వారా ప్రతి నెల లక్షలాది ప్రజలు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. 1980వ సంవత్సరం 300 పత్రికలతో ప్రారంభించబడ్డ పత్రిక పరిచర్య ప్రస్తుతం తమిళం, ఆంగ్లం, మలయాళం, తెలుగు, కన్నడం, హిందీ మరియు సింహళం అగు 7 భాషలలో అచ్చువేయబడి 52 దేశాలకి సుమారు 4,30,000 పత్రికలు యెహోవా ఆజ్ఞ ప్రకారం ఉచితంగా పంపబడుతూ ఉన్నాయి. ఈ పత్రికలో దేవుని వార్తలు అన్నీ సహోదరులు మోహన్ సి లాసరస్ గారు మోకాలు మీద నిలబడి ప్రార్థించి దేవుని మార్గదర్శకాన్ని పొంది వ్రాయబడిన వాక్యాలు కాబట్టి ప్రతి ఒక్కరూ తేలిగ్గా చదివి అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి. మరియు యెహోవా శక్తితో ఆకర్షింపబడ్డ అనేకులు విడుదల పొంది రక్షణ సంతోషాన్ని పొంది జీవిస్తూ ఉన్నారు. పత్రికలో వాడబడు అనుభవ సాక్షులు నమ్మకం లేని మనస్సులను దృఢపరచును, ఔషధంలా పనిచేయును. అది మాత్రమే కాక ప్రార్థనా బృందాల కోసం, మార్పు కోసం పత్రిక, చిన్నారుల కోసం పిల్లల ప్రార్థనా పత్రిక పంపించబడుతున్నాయి. యేసు విడిపిస్తున్నారు పత్రికను మేము మీకు ఉచితంగా పంపాలి అంటే మీరు సంప్రదించవలసిన చిరునామా యేసు విడిపిస్తున్నారు పరిచర్య, నాలుమావడి 628211, తూత్తుకుడి జిల్లా, తమిళనాడు, ఇండియా. మరిన్ని వివరాలకు 9487734603, 8106072222 ఈ నెంబర్స్కి సంప్రదించండి. మా వెబ్సైట్ www.jesusredeems.com. మా ఈమెయిల్ చిరునామా partners@jesusredeems.org.
ప్రియమైన వారలారా, బావున్నారా? మిమ్మల్ని నేను యేసు నామమున అభినందిస్తున్నాను. మీతో మాట్లాడడం నాకు సంతోషం. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెబుతున్నాను. ప్రతి వారము శనివారము, ఆదివారము రాత్రి 7 గంటల నుండి 9:30 గంటల వరకు ప్రార్థిద్దాం రండి కార్యక్రమము ప్రసారమవుతున్న విషయం మీకు బాగా తెలుసు. తమిళ్, ఆంగ్లము, తెలుగు, కన్నడము, హిందీ భాషలలో అనువాదము చేయబడి అనేకులు అది చూసి ఆశీర్వదించబడుతున్నారు. మీరు మీ లాంగ్వేజ్లో అంటే మీ భాషలో ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రార్థించవచ్చును. ఈ వారం కూడా శని, ఆది 2 రోజులు ఆ కార్యక్రమాన్ని కంఫర్టర్ టీవీలో చూడొచ్చు. సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్ అందులో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు. ముఖ్యమైన కార్యం కొరకు కలిసి ప్రార్థించబోతున్నాం. దేవుడు మీకంటూ ఇచ్చిన వాక్యాలను పంచుకుని ప్రార్థించబోతున్నాం. తప్పకుండా చూడండి. మీకు తెలిసిన మిత్రులు, బంధువులు, మీరు హిందీ భాష, తెలుగు భాష, కన్నడ భాష వాళ్ళందరికీ తెలియజేయండి. మలయాళ భాషలో వాళ్ళకి తమిళ్ బాగా అర్థమవుతోంది. ఆంగ్ల భాషలోనూ అనువాదము చేయబడుతోంది. వారందరికీ తెలియజేశారంటే వాళ్ళందరూ చూసి ఆశీర్వదించబడతారు. అందులో సాక్ష్యం చెప్పబడి జనం గుణమయ్యి విడుదల కోసం ప్రార్థనలు చేయబడుతున్నాయి. చాలామంది విడుదల పొందుతున్నారు. ఆ విధంగా ఉన్న ప్రజలకి మీరు తెలియజేయవచ్చు. అనేకులు ఊరట చెందుతున్నారు. అనేకులు దేశం కోసం ప్రార్థించవలసిన కార్యం కోసం తెలుసుకుని ప్రార్థిస్తున్నారు. వీటన్నిటినీ మీరు చూసి లబ్ధి పొందుటకు మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. శని, ఆది 2 రోజులు ప్రార్థిద్దాం రండి కార్యక్రమంలో కలుద్దాం. యెహోవా ఆశీర్వాదము మీతో ఉండునుగా. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.